నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. ప్రకాష్ నగర్లో డ్రైనేజీలు లేక ప్రజల కష్టాలు. మంగళగిరిలో ఉచిత వైద్య శిబిరం. భారత్ కూడా మరో బంగ్లాదేశ్ కాకుండా ఎలా నివారించాలి? ప్రొఫెసర్ నాగేశ్వర్ మనసులో మాట. మంగళగిరి దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివర్ల దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని గురువారం ప్రారంభించారు. కళ్యాణ మండపాన్ని ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు ప్రారంభించారు. కళ్యాణ వేదికను ఎమ్మెల్సీ ఎంహెచ్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, వివిధ పార్టీల నాయకులు నందం అబద్దయ్య, జేవి రాఘవులు, నందం బ్రహ్మేశ్వరరావు, కాండ్రు శ్రీనివాసరావు, పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం నాయకులు చింతక్రింది కనకయ్య, దామర్ల కుబేరస్వామి, గంజి రవీంద్రనాథ్, గుత్తికొండ ధనుంజయరావు, రామనాథం పూర్ణచంద్రరావు, మునుగపాటి వెంకటేశ్వరరావు, దామర్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది. పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి, అంటే పార్టీలు దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, గుడి అభివృద్ధి కానివ్వండి, కళ్యాణ మండప అభివృద్ధి కానివ్వండి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. నేను అనేక సార్లు కూడా అన్నా, 4 సంవత్సరాలు 9 నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం, పోరాడదాం, నిలబడదాం. చివరి 3 నెలల మటుకు రాజకీయం చేద్దాం. అంటే ఎన్నికలు వస్తాయి కదా, 3 నెలల మటుకు మనకి యుద్ధమే కదా, అప్పుడు పోరాడదాం. కానీ 4 సంవత్సరాలు 9 నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ, ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం మాట్లాడింది. ఇంకా పూర్తి చేయాలి, నాదేమో మీరు మాట్లాడు, నన్ను పూర్తి చేయని మీరు మాట్లాడు. రాజకీయాలు దూరంగా పెట్టుకుని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. పెద్దలు హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు. తప్పనిసరిగా కమిటీ పెద్దలతో, హనుమంతరావు గారితో, అబద్దయ్య గారితో, అనురాధ గారితో, శ్రీను గారితో, రాజు గారితో, జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం, మేము మాట్లాడుకుంటాం, సమస్యలు మేము పరిష్కరిస్తాం. శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను, దానికి వచ్చే ఫలితాలు మీరు చూస్తారు. నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి వేసే అడుగు అది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు. అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరంగా అయ్యేది పనులు ఏంటి, డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి, ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కన వేస్తూ ఉండండి, ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి. అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురండి, నేను ఆమోదం పలుకుతాను. ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాం జరిగింది. సో మా పైన బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా మీ లోకేష్ పైన కూడా బాధ్యత పెరిగింది, అంటే ఎలాంటి సందేహం నాకు లేదు. తప్పనిసరిగా శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకుతాం. నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది. కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే, వాళ్ళందరితో మేము చర్చించాం. గతంలో అనేక ఇబ్బందులు పడేటటువంటి ఈ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి అవకాశం కావాలి అనే ఆలోచనతో దాదాపు 46 సంవత్సరాల క్రితం మంగళగిరిలో మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది ఏర్పాటు చేశారు. దానికి
ఫౌండేషన్ దగ్గర నుంచి అధ్యక్షుడిగా నేనే ఉన్నాను. ఇవాళ దాంట్లో 1,50,00,000 రూపాయల డబ్బులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం 600 మందికి స్కాలర్షిప్లు ఇచ్చి వీళ్ళందరినీ కూడా చదువుకునేటటువంటి అవకాశం ఏర్పాటు చేయటం కూడా, ఇది మొత్తం కూడా మంగళగిరిలో ఉన్నటువంటి పద్మశాలీల యొక్క షేరే. ఎవరి దగ్గర ₹1 ఆనాడు కూడా కనకయ్య గారు స్థాపించినటువంటి దాంట్లో కూడా పెద్దలతో కులంకి సంబంధించినటువంటి వాళ్ళే పద్మశాలీలే డబ్బులతోనే ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇంత మంచి సెలబ్రేషన్ కోసం రావటం మీరంతా చాలా ఘనంగా చేశారు, చాలా కష్టపడి చేశారు. అందరూ చాలా ఆర్గనైజ్డ్గా చాలా కష్టపడి చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవటం, అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పనులు చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవటం, పద్మశాలి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారో దాని గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మన పద్మశాలి ఎంపవర్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము. అదే కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారులు చాలామంది ఉన్నారండి, చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 మంత్స్లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ గోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది. ఆ డైరెక్షన్లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది. అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది. గత 4 మాసాల క్రితం శ్రీ భద్రావతి సమేత భావనాటి స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం చేసుకున్నాం. దానిలో కొనసాగింపులో భాగంగా భావనాటి స్వామివారి దేవస్థానానికి పక్కనే శ్రీ భద్రావతి సమేత భావనాటి స్వామివార్ల కళ్యాణ మండపం నిర్మించుకోవడం, అది ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు, మన శాసనసభ్యులు నారా లోకేష్ గారు ఉదయం 9:30కి ఈ కళ్యాణ మండపాన్ని ప్రారంభోత్సవం చేశారు. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ పెద్ద కార్యక్రమానికి ఇతోధికంగా సహాయ సహకారాలు వస్తు రూపంలో, ధన రూపంలో అందరూ కూడా సహాయాలు అందించారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అట్లాగే దీన్ని ముందు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ కళ్యాణ మండపాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుచున్నాం. నేతలకి మగ్గాలు ఇవ్వటం కానీ, మోటార్తో కూడిన రాట్నాలు ఇవ్వటం కానీ, స్వర్ణకారులకి లబ్ధి పొందేలాగా మెషినరీ ఇవ్వటంలో కానీ, విద్య వైద్యం సదుపాయాలు ఇవ్వటంలో కానీ, ఎవరికైనా ఆర్థిక సహాయం అప్పటికప్పుడు చేయాల్సి వస్తే చేయటం కానీ, అట్లాగే అన్ని రకాలుగా ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి కూడా వారు ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉన్న ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. తప్పకుండా అన్ని సమస్యలు కూడా అలానే ఈ గుడి కానీ, కళ్యాణ మండపం కానీ, ఈ చెరువుకి చుట్టూ పారిగోడ కట్టే విషయంలో కానీ అధ్యక్షుల వారు కనకయ్య గారు కానీ, కుబేర స్వామి గారు కానీ, మరియు కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరూ పేరున ఎన్ని వ్యయ ప్రయాసాలకు వాళ్ళు వయసుకి మించి పనిచేశారంటే అది ప్రతి ఒక్కరికి, మా సంఘ సభ్యులకి ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకని ఈ ఒక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు తెలుసా భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఏది? సమాధానం భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. తాడేపల్లి ప్రకాష్ నగర్లో వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజీ లేక వర్షపు నీరు ఇళ్లలోకి వస్తున్నాయని ఆ ప్రాంత వాసులు అంటున్నారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము. ఎప్పుడు వానాకాలం వచ్చినా సరే ఇళ్లలో మునిగిపోతున్నాయి నీళ్లు. కానీ నీళ్ళు వెళ్ళే మార్గం లేదు. నీళ్లు నిలబడిపోతున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి. జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, వాటి మీద పురుగులు వస్తున్నాయి. ఒకళ్ళకి వచ్చిందంటే జ్వరం, ఒకళ్ళని ఇడిచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొట్టాం. అంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తున్నాయి అండి. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా కూడా ట్యాంకీలు పెట్టి 1-2 తోడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు కాదండి, ప్రతిసారి ఇదే గోల. నీళ్ళు వచ్చినప్పుడల్లా ఇదే గోల.
పక్కన మరి గోతులు అయిపోయినండి. మెయిన్ ఒక మాట చెప్పాలంటే ఖాళీ ప్లేసులు ఉన్నాయి. ఆ ఖాళీ ప్లేస్ ఎవరు పట్టించుకోరు. అది ఎవరినంటే ఆ చోటులు మాయ అంటారు. అందులో బాగా పురుగు పడిపోయి అంత రోత అయిపోయి ఆ చెత్త చెదారం అందులో వేసి ఒక ఇళ్ళ పక్కన కాకుండా మామూలు మురుగుగొంతులు వేసినట్టు వాడుతున్నారండి. అది ఎవరో చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు దాన్ని. ఏంటంటే ఇళ్ళ పక్కన తగాదాలు తప్ప నీళ్లు పోయే మార్గం కూడా లేదండి. ఆ కాలువలు లేవు, ఆ మురుగు పోయే మార్గం లేదు. అన్నం గన్నం మొత్తం అందులోనే వేస్తున్నారండి. ఒకసారి అన్నీ చూసి ఇక మొత్తం పురుగులతో కూడా ఇప్పుడు ఇంట్లో 4 ఉండవండి డెంగ్యూ జ్వరాలతో. ఇంకా రోత చెప్పిన మున్సిపాలిటీలో చెప్పినా కూడా ఇంత మట్టుకు బీసు పంపిస్తా ఉన్నారు, రాయలు పంపిస్తా ఉన్నారు. ఇంత మట్టుకు ఏమీ లేదు. నీళ్ళండి బాగా ఇంటి ఎంత నీళ్లు పోయే మార్గం లేదు. దాన్ని ఏదైనా సాయం చేసి ఆ నీళ్లు తీస్తే చాలు. మాకు నీళ్లు ఎక్కువైపోయినాయి, బాగా వాసన మురిగెత్తిపోతే ఇల్లు కూడా పడిపోయే స్థితిలో ఉన్నాయి. పోయే మార్గమే లేదు అసలు. అటుపడి కాలువ లేదు. ఆ చివరికి ఎటు పోవు వచ్చి మరి మా ఇంటి దగ్గర ఎక్కువ ఆగిపోతుంది. చూసి ఫోటో తీసుకున్నా సరే బాగా గుంట తెలిసిపోద్ది. ఇంటి చుట్టూ నీళ్ళే, కాలువలు కనపడుతుంది రోడ్డు మీద దాకా. చెరువు ఉన్నట్టు ఉండయి. ఇప్పుడు వానాకాలం ఎన్ని రోజులు మొదలు పెట్టారో అప్పటాంచి ఆ ఇంట్లో నీళ్లు, పురుగులు, పాములు అన్నీ వచ్చేస్తున్నాయండి. మేము భయపడిపోయి అది అంత పడిపోయి నేను జ్వరం వచ్చి అసలు లేక ఆసుపత్రిలో 10 రోజులు ఉండి వచ్చాను. నా ఇంట్లో ఏం బాగోట్లేదు, ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. అన్నీ పురుగులేనండి. పాములు కూడా వస్తున్నాయి ఇంట్లోకి. మా ఇంట్లో నిండా పురుగులే, పాములు. నేనేదో బ్రాహ్మణులు ఆమె అద్దెకుండమని ఉంటే డబ్బులు వద్దేమొద్దమ్మా ఊరకనే ఉండి అంది. ఆమె హెల్త్ బాగాక విజయవాడ వెళ్ళింది. మంగళగిరి టిట్కో గృహ సముదాయం వద్ద భారత సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన గురువారం 12వ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల ఫార్మసీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖా నరేష్, ట్రస్ట్ ప్రతినిధులు నాగేంద్ర కుమార్, తేలు ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. టిక్కో ప్రాంగణంలో నిర్వహించినటువంటి భారత సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 12వ రక్తదాన శిబిరం ఈసారి మన టిక్కో ఇళ్ల ప్రాంగణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మంగళగిరి ప్రజలు, టిక్కో ప్రజలు, నిర్మలా కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళ లెక్చరర్స్ అందరూ సహకరించి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేశారు. ఇందుకు గాను వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మెగా రక్తదాన శిబిరానికి సహకరించిన మా మిత్రులందరికీ కూడా కృతజ్ఞత. మనందరికీ తెలుసు రక్తదానము, రక్తం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటిదో. ఎంతోమంది ఈ రక్తం దొరకక చనిపోతూ ఉంటారు. వాళ్ళకి రక్తాన్ని మనం దానం చేయటం తప్పితే వేరొక మార్గం అయితే లేదు. టెక్నాలజీ ఈ రోజుకి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా ఈ రోజుకి మనం రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేకపోతున్నాం. కృత్రిమంగా మనిషిని అంటే ఒక రోబోని తయారు చేస్తున్నాం, కానీ కృత్రిమంగా ఒక రక్తాన్ని అయితే మనం తయారు చేయలేము. వేరే ఆల్టర్నేటివ్ అయితే లేదు. ఎవరో ఒకళ్ళు దానం చేస్తే తప్పితే కానీ మనం రక్తాన్ని చేయలేము. ఏదో యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే అప్పుడే పుట్టిన పిల్లలు కావచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు. సో ఈ విధంగా అనేక రకాలుగా రక్తం అనేటువంటిది అవసరం అవుతుంది. రక్తం లేకపోతే ప్రాణాపాయ స్థితి, ఎంతోమంది ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది. సో దీనికి యువత ఎంతో ముందుకు రావాలి. సో అందుకోసం మా కళాశాలలో కూడా జాతీయ సేవా పథక విభాగం నుంచి విద్యార్థులని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. సో అందుకనే వాళ్ళు కూడా స్వతహాగా ఒక గ్రూప్ను కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఎప్పుడు అవసరమైనా కూడా ముందుకు వస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ మెగా శిబిరంలో యువత మరియు నిర్మలా కాన్వెంట్ స్టూడెంట్స్ స్వచ్ఛందంగా రక్తదానం చేసి వారు పెద్ద మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇలాగే మరిన్ని కార్యక్రమాలు మా భారత సేవా ట్రస్ట్ తరపున చేయాలని, దీనికి సహకరించిన మా మిత్రులకి, నిర్మలా కాన్వెంట్ వారి స్టూడెంట్స్కి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరియు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నాము. దీనికి ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేసి మరికొంతమందికి రక్తదానం చేసి వారి ప్రాణదాతలు కావాలని ఆశిస్తున్నాం. ఈనాటి మంచి మాట: తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసే వారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. గాంధీజీ. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలంలోని 7 జిల్లా పరిషత్, 44 మండల పరిషత్, 3 ఎయిడెడ్ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి.
దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ పాఠశాల కమిటీ చైర్మన్గా పులివర్తి రమేష్, వైస్ చైర్మన్గా మోకా రాజ్యలక్ష్మి నియమితులయ్యారు. వీరికి మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి చంటి, పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి ఎం శరత్, ఎంపీడీఓ బి భార్గవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి బాలసుందరం, పార్టీ నాయకులు నక్కా చిరంజీవి, ఉన్నం వెంకయ్య, పులివర్తి రాజేష్, షేక్ ఫిరోజ్, వడ్డే నవీన్, పఠాన్ జున్ను ఖాన్, లియాఖత్, మంచికపూడి కృష్ణ చైతన్య, గురికపూడి శశిధర్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామానికి చెందిన రచయిత, కార్టూనిస్ట్, సాహిత్య కళా పోషకులు షేక్ సుభానికి గురువారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కారం జరిపారు. సుభానికి 2024 సేవారత్న పురస్కారం ఇవ్వటం పట్ల అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుర్రా నాగయ్య, కాకా వెంకటేశ్వర్లు, తాడిబోయిన రావు గోపాలరావు, వీరంకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్, సుభాని మాట్లాడారు. షేక్ సుభాని చిన్నతనం నుంచి రచనలు, అలాగే పెయింటింగ్స్, అలాగే సాహిత్య కార్యక్రమాలు, సాహిత్యాన్ని కళాపోషకుడు అయినటువంటి మన సుభానిని సేవారత్న బిరుదుతోటి సత్కరించడం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సుభానిని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థలో సుభాని కూడా దుగ్గిరాల గ్రామంలో ఈ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. ఈ యొక్క కార్యవర్గ సభ్యుడు అతను కూడా. అతనికి జాషువా, గుర్రం జాషువా సేవారత్న అవార్డు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఆత్మీయ సత్కారం జరిగింది. ప్రప్రథంగా సుభాని గారికి అభినందన తెలియజేస్తూ, ఇదే విధంగా ఈ సత్కారాన్ని ఒక బాధ్యతగా భావించి మీరు భవిష్యత్తులో ఈ సమాజంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా రచనలు, అలాగే పెయింటింగ్స్, ఇలాగా ఏదైతే మీరు హాబీగా ఉందో ఆ హాబీని ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళవాలని చెప్పేసి ఆశిస్తూ, వారి తండ్రి గారు అయిన తాడిపోయిన వెంకటేశ్వరరావు యాదవ్ గారు, వారిని అందరూ చిన్న పెద్ద అందరూ చిన్నగారు అని పిలుచుకుంటారు. వారు ఈ దుగ్గిరాల మండలం సీనియర్ నాయకులు. వారితో పాటు నా 10 సంవత్సరాలకు పైగా, దశాబ్దానికి పైగా వారితో నా సాన్నిహిత్యం కొనసాగింది. రాజకీయంలో మరియు కళా సేవా రంగాల్లో నేను వారి సలహాలతోనే ఈరోజు ఇంత ఉన్నత స్థితికి చేరుకోగలిగానంటే వారి సలహాలే నాకు అమూల్యంగా అద్భుతమైన బలాన్ని ఇచ్చాయి. వారి వర్ధంతి సందర్భంగా వారికి ఈ సందర్భంగా ఘన నివాళులు తెలియజేసుకుంటూ, మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్కాస్ సర్టిఫికేట్ అందుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్రంలో తొలి యూపీహెచ్సిగా గుర్తింపు సాధించిన మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష యూపీహెచ్సి తరపున జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా ఎన్కాస్ సర్టిఫికేట్ అందుకున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లాలో ఎన్కాస్ సర్టిఫికేట్ సాధించిన యూపీహెచ్సి, పీహెచ్సి, హెచ్డబ్ల్యూసి, సిహెచ్సి, తెనాలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు చెందిన వైద్యాధికారులకు కలెక్టర్ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ పి అనూష రాష్ట్రంలో తొలి ఎన్కాస్ సర్టిఫికేట్ సాధించిన ఇందిరానగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్గా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనూష హెల్త్ సెంటర్ ఎన్కాస్ సర్టిఫికేట్ సాధించడానికి సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.